చైతన్యపురిలో చైన్ స్నాచర్లు మళ్లీ పంజా విసిరారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్కేపురంలో ఇవాళ ఉదయం పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. ఆర్కేపురం నవ్య ఆర్కేడ్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న మాచినేని ఆదిలక్ష్మి శనివారం ఉదయం గుడికి వెళ్లి తిరిగి వస్తున్నారు. ఉదయం 10 గంటల 20 నిమిషాల సమయంలో ఆమె ఇంటి సమీపంలోకి రాగానే ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని యువకులు ఆమెను అనుసరించారు. ఎవరు లేని సమయం చూసి దుండగులు ఒక్కసారిగా మెడలోని బంగారు మంగళసూత్రాన్ని లాక్కునేందుకు ప్రయత్నించారు. బాధితురాలు ప్రతిఘటించడంతో సుమారు 1 తులం బరువున్న బంగారు చైన్లోని కొంత భాగాన్ని నిందితులు తెంచుకుని పారిపోయారు. గొలుసులోని మిగిలిన భాగం బాధితురాల చేతిలోనే ఉండిపోయింది. ఘటనపై సమాచారం అందుకున్న చైతన్యపురి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అపార్ట్మెంట్ సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మార్నింగ్ గుడికి వెళ్ళానండి 9:30కి వెళ్ళి రిటర్న్ వస్తూ ఉండగా ఇద్దరు బైక్ మీద వచ్చేసి రోడ్ నెంబర్ 2లో ఇలా గట్టిగా పట్టేసి లాగేశారు. కొంచెం ఇలా చూపించండి. లేదు ఓపెన్ చేయమంటారు. ఇప్పుడు అతికిచ్చాను. మేము ఆర్కేపురం రోడ్ నెంబర్ 1లో ఉంటాము. ఈరోజు మార్నింగ్ గుడికి వెళ్ళి వస్తుంటే రిటర్న్ వచ్చేటప్పుడు ఇద్దరు బైక్ మీద వచ్చేసి నా చైన్ లాగేశారు. అది సగం తెగిపోయింది, సగం నేను ఇలా గట్టిగా పట్టేసుకున్నాను. నాది 4 తులాలు. సుమారు 1.5 నుంచి 2 వరకు పోయింది. ఇద్దరు వచ్చారు బండి మీద. పోలీసులు వచ్చారు, అందరూ వచ్చారు.